నమస్కారం అండి. నా పేరు మాధవాచారి. గత జనవరి 25 నాడు గాల్బార్ల స్టోన్స్ నాకు వచ్చాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఆ స్టోన్స్ పైప్లోకి వచ్చాయని చెప్పి ఈఆర్సీపీ చేసి స్టంట్లు వేయడం జరిగింది. స్టంట్లు వేసిన తర్వాత గాల్బార్ రిమూవ్ చేయడం జరిగింది. గాల్బార్ రిమూవ్ చేసిన తర్వాత ఒక 1 month క్యూర్ అయ్యాను. క్యూర్ అయిన తర్వాత స్టంట్లు రిమూవ్ చేయించుకుందామని వెళ్తే ఆ స్టంట్లు తీసేటప్పటికి మొత్తం బాడీ అక్కడ పైపుల్లో లీకేజ్ అయిపోయి అది ఇబ్బంది పెట్టింది. ఆ రోజు ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత బాగా కడుపులో మంట, నొప్పి రావడం స్టార్ట్ అయింది. దాంతో కడుపు ఉబ్బడం అయింది. దాంతో ఇక్కడ వాసవి హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు నైట్ 12 గంటలకు హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఆ సిబ్బంది నన్ను జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సుధాకర్ సార్ గారు పొద్దున స్కానింగ్ చేయించేసి టెస్ట్ చేస్తే అది మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయింది, అది మొత్తం లీకేజ్ అయిందని చెప్పేసి సార్ అన్నారు. దానికి మేజర్ సర్జరీ చేయాలన్నారు, లైఫ్ సేవింగ్ సర్జరీ చేయాలన్నారు. సార్ వాసవి హాస్పిటల్లో జాయిన్ చేసుకొని లైఫ్ సేవింగ్ సర్జరీ చేశారు. చేసి నన్ను కాపాడారు. సార్ వల్లనే బతికానండి. ఈ రోజు ఈ విధంగా ఉన్నాడు సార్ వల్లనే. సార్కి ఎంతో నేను రుణపడి ఉన్నాను. సారు ఒక సిబ్బంది కానీ సారు నన్ను చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేశారు, నన్ను బ్రతికించారు. ఇప్పుడు సార్ వల్ల నేను బుక్ అన్నం తింటున్నాడు. సార్ వల్లనే. సార్తో నీకు కృతజ్ఞతలు ఉంటాను లైఫ్ లాంగ్, మర్చిపోతే ఈ ఆపరేషన్ చేసినందుకు. ఆ సిబ్బందికి సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు.